పొగుడుకుంటూ ఇక్కడ తెలంగాణ పౌర సమాజంలో ఉన్నటువంటి మేధావులను విమర్శించడానికి ఇదే విషయంగా విజయవాడ పోయి మన వాళ్ళు తెలంగాణ వాళ్ళు పోయి మీటింగ్ పెట్టగలుగుతారా? ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ ఎట్లా అలో చేస్తుంది వాళ్ళను? మన తెలంగాణ వాళ్ళు పోయి మేధావులు పోయి విజయవాడలో మీటింగ్ పెట్టగలరా? చంద్రబాబు నాయుడుకి ఎదురుగా పెట్టగలుగుతారా? పవన్ కళ్యాణ్కి ఎదురుగా? మరి ఇక్కడ హైదరాబాద్ గడ్డ మీద ఏందిరా మీ దౌర్జన్యం? మీ గురించి మాట్లాడద్దా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడద్దా? నాగేశ్వరరావు గారు చేసిన తప్పేంది? విశ్లేషణలో ఎన్నో ముచ్చట్లు వస్తాయి, చెప్పాడు. మీ గురించి మాట్లాడొద్దంటే మీకు ఈడేం పనిరా? పొద్దున్న లేస్తే హైదరాబాద్లో మీకేం పనిరా? మీకు కొన్ని వేల కోట్ల ఆస్తులు హైదరాబాద్ ఎందుకురా? మీకు హైదరాబాద్తో మీకేం సంబంధం? తెలంగాణతో తెలంగాణలో ఎందుకు అడుగు పెడుతున్నారా? మేము అన్ని వర్గాలను హక్కును చేర్చుకునే తెలంగాణ సమాజం. తెలంగాణ వాళ్ళు ఎంత ఔదార్యంతో ఉంటారంటే ఆకలితో వస్తే కులం మతం చూడకుండా పిలిచి భోజనం పెట్టేటువంటి గొప్ప హృదయం ఉన్న ప్రజలు తెలంగాణ వాళ్ళు. ఇట్లాంటి కనుక కుసంస్కృతి నీచ సంస్కృతి మా దగ్గర ఉంటే ఒక్కడు ఉంటాడు హైదరాబాద్లో? ఒక్కడు బతడా సీమాంధ్రులు? కానీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం మా వాళ్ళు, మా సోదరులు, మా తోటి తెలుగు వాళ్ళని. మా మీద ఏందిరా ఈ విసంగక్కడం? వచ్చే రాజ్యం వచ్చే ఆడ అయినవు లక్కీగా చంద్రబాబు దయ వల్ల ఉప ముఖ్యమంత్రి అయినావు. ఆడ చుట్టుకుంటా సనాతన వీడంట సనాతన ధర్మం అంట. వీడు 33 పెళ్లిళ్ళు చేసుకొని అక్రమ సంతానాలు కానీ వీడంట సనాతన ధర్మం అంట. వేసుకొని పిచ్చి పిచ్చి ప్రలాపాలు మాట్లాడుకుంటా నువ్వు ఏం సమాజం ఏమి ఇస్తున్నావు? సమాజానికి ఏమి ఇస్తున్నావు? పవన్ కళ్యాణ్ ఆనాడు అన్నాడు మా కేసీఆర్ గారు, పావల కళ్యాణ్ వీడు తునకలైపోతావు బిడ్డ ఇక్కడ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను. మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇన్ని రోజులు మళ్ళీ ఇప్పుడు లేస్తాను అది నీకు. నువ్వు ఇదంతా కలిపో విషకూటమి తయారై తెలంగాణ మీద ఇప్పుడు దాడి చేస్తున్నారు. ఒక్క 2 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి లేకపోతే తెలంగాణ మీద ఇంత దాడి జరుగుతోంది. తెలంగాణ ప్రజలకు గమనించండి. తెలంగాణకు మన కేసీఆర్ గారే శ్రీరామ రక్ష. ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్? నువ్వు పెద్ద గొప్ప లీడర్ కదా. భగీరథ అనే కీచకుడు ఒక అమ్మాయిని చేసి ఇవాళ జైల్లో ఉన్నాడు. ఆ ఉదంతం మీద ఇంతవరకు నీ దగ్గర నుంచి ఒక్క మాట రాలేదు. ఎందుకు? ఏం గడ్స్ లేవా? ఎందుకంటే అక్కడ మోడీ కాళ్ళ మీద మోకరిల్లావు, ఇక్కడ చంద్రబాబు కాళ్ళ మీద మోకరిల్లావు. సిగ్గు శరం ఉండాలి. ఇతనితోనే నాయకుడని కొనియాడని కొంతమంది సైకోలు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు కోపం వస్తుంది. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మేధావులకు జర్నలిస్ట్ అందరూ చెప్తున్నా, ఇటువంటి సైకోల భరతం పట్టండి, లేదంటే తెలంగాణ ఉనికికే ప్రమాదం. జై తెలంగాణ.